హోమ్ చెఫ్ రెసిపీస్ తెలుగులో పండగ రోజుల్లో ఒకే పిండితో 3 రకాల పిండి వంటల్ని ఎలా తయారు చేసుకోవచ్చో ఇప్పుడు మనం చూసేద్దాం. ముందుగా పుట్నాల పప్పు 1 కప్పుని మిక్సీ జార్లో వేసుకుందాము. ఇప్పుడు ఇవి గనక కొద్దిగా మెత్తగా ఉంటే ఒకసారి 1 నిమిషం పాటు వేయించుకుని వేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోనే 3-4 స్పూన్లు సోంపు వేసుకుంటాం. ఈ పూర్ణంలో సోంపు ఫ్లేవర్ చాలా బాగుంటుంది. అది ఇష్టం లేని వాళ్ళు యాలకులైనా 3-4 వేసుకోవచ్చు. ముందుగా ఈ సోంపు పుట్నాల పప్పు మిక్సీ పట్టుకున్న తర్వాత ఇందులోనే అరకప్పు వరకు ఎండు కొబ్బరి తురుమైనా వేసుకోవచ్చు, లేదంటే పచ్చి కొబ్బరి ఈ విధంగా ఒక పూట ఆరబెట్టుకున్నదైనా వేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఇది కూడా ఒక అరకప్పు వరకు వేసుకున్న తర్వాత ఈ మొత్తాన్ని మిక్సీ పట్టుకోవాలి. ఇది కొంచెం కోర్సుగా ఉండేటప్పుడు ఇందులో మనం బెల్లంని కావాల్సినంత యాడ్ చేసుకుందాం. అరకప్పు నుంచి 1/4 కప్పు వరకు అయితే స్వీట్ కరెక్ట్గా సరిపోతుంది. ఎక్కువ కావాలనుకున్నప్పుడు మరి కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. బెల్లం తురుముని కూడా ఇందులో వేసేసుకుని మరొకసారి మిక్సీ పట్టుకున్న తర్వాత ఈ మొత్తాన్ని కూడా బాగా కలుపుకుని ఒక గిన్నెలో విడిగా తీసి పెట్టుకుందాం. ఇప్పుడు మనం 2 రకాల కజ్జికాయల్ని చేసుకోబోతున్నాం కాబట్టి రెండో రకం పూర్ణం కోసం ఎండు కొబ్బరి లేదా పచ్చి కొబ్బరి, ఈ విధంగా ఆరబెట్టుకున్నదైతే పచ్చి కొబ్బరి లేదా ఎండు కొబ్బరి ఉంటే అదైనా సరే ఒక అరకప్పు వరకు వేసుకుని మిక్సీ పట్టుకున్న తర్వాత ఇందులోనే 4-5 యాలకులు కూడా వేసుకుని అందులో పంచదార కూడా ఒక అరకప్పు నుంచి 1/4 కప్పు వరకు వేసుకోవచ్చు. ఈ పంచదార ప్లేస్లో బ్రౌన్ షుగర్ కానీ లేదంటే మిశ్రీ కూడా మనం క్రష్ చేసి వేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఇలా పట్టుకున్న తర్వాత రవ్వని, బొంబాయి రవ్వని ఒక 1/4 కప్పు తీసుకుని 2-3 స్పూన్లు గసాలు వేసి ఒక 2 నిమిషాల పాటు దోరగా లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. ఇలా వేయించుకునేటప్పుడే మనకు కావలసిన డ్రై ఫ్రూట్స్ని కూడా ముక్కలు చేసి అయినా వేసుకోవచ్చు, లేదా దీన్ని మిక్సీ పట్టి వేసుకుంటాం అనుకుంటే అలాగే అయినా ఈ బాదం పప్పు, జీడిపప్పుని వేసి కొద్దిగా వేయించుకున్న తర్వాత మిక్సీలో వేసేసుకుని గ్రైండ్ చేసేసుకోవచ్చు ఈ కొబ్బరి మిశ్రమంలో. లేదనుకుంటే పలుకులుగా తుంచుకుని వేపుకుంటే అలాగే కొబ్బరి మిశ్రమంలో కలిపేసి కూడా పక్కన పెట్టేసుకోవచ్చు అనమాట. పిల్లలు తినరు అనుకుంటే మాత్రం ఈ డ్రై ఫ్రూట్స్ని బాగా క్రష్ చేసేసుకుంటే బాగుంటుంది. అప్పుడు మనకు వద్దనకుండా తినేస్తారనమాట. ఈ విధంగా 2 రకాల పూర్ణాలని మనం పని ఒత్తిడి ఎక్కువగా పండగలప్పుడు ఉంటే కనుక ముందు రోజే కూడా ప్రిపేర్ చేసి మనం బాక్స్లో వేసి పెట్టుకుని మర్నాడు అప్పటికప్పుడు పైపిండిని రెడీ చేసుకుని ఎప్పుడు కావాలంటే అప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టుకుని కూడా చేసుకోవచ్చు, లేదా 1-2 రోజులు అయితే బయటే కూడా బాగుంటుంది ఈ పూర్ణము. ఇప్పుడు మనం పైపిండి కోసము ఒక 1/4 కిలో మైదా కానీ లేదంటే గోధుమ పిండి అయినా తీసుకుని ఒక 1/2 స్పూను సాల్ట్ కూడా వేసుకున్న తర్వాత ఇందులోనే నెయ్యి కానీ లేదంటే రిఫైన్డ్ ఆయిల్ కానీ వేసి బాగా పిండికి పట్టించిన తర్వాత కొద్దిగా నీళ్లు చేర్చుకుంటూ కలుపుకుంటే మామూలుగా ఇళ్లలో మనం చేసుకునే కజ్జికాయల కన్నా ఎక్కువ క్రిస్పీగా మనకు స్వీట్ షాపుల్లో ఎలా అయితే వస్తాయో అలా వస్తుంది. లేదా ఆయిల్ తక్కువగా తినాలి అనుకున్నప్పుడు మాత్రం పిండి మొత్తం కలిపేసుకున్న తర్వాత పైన మాత్రమే నెయ్యి కానీ లేదా ఆయిల్ కానీ వేసుకుని ఒక 10 నిమిషాలు నానబెట్టుకున్న తర్వాత మనకు కజ్జికాయలు కావలసిన సైజులో చిన్న చిన్న పిండి ముద్దల్ని తీసుకుని ఈ విధంగా పూరీల్లాగా ఒత్తుకోవాలన్నమాట. ఇది కొద్దిగా పల్చగానే ఒత్తుకోవాలి. పూరీ కన్నా కూడా పిండి కొంచెం గట్టిగా ఉండాలి, మరి ఎక్కువ పూరీలకి చపాతీలకి లాంటి సాఫ్ట్గా ఉండకుండా ఉండాలన్నమాట. మనం కజ్జికాయలు ఒక్కొక్కసారి పెద్ద సైజులో చేసుకుంటుంటాము, అప్పుడు కొంచెం పిండి ముద్దని ఎక్కువ తీసుకోవచ్చు. చిన్న చిన్నవి కావాలనుకున్నప్పుడు చిన్నవి తీసుకుని ఇందులో ముందుగా మనం ఇట్లా ప్రిపేర్ చేసుకున్న బెల్లం పూర్ణం ఉంది కదా, ఈ కొబ్బరికాయ బెల్లం మిశ్రమాన్ని పెట్టుకుని ఈ విధంగా చేతితోటి ఒత్తేసుకుంటే మనకు అసలు విడిపోతుందేమో అనే భయం లేకుండా ఉంటుంది. ఒక్కొక్కసారి మనం అచ్చుల్లో పెట్టి ఒత్తుకున్నప్పుడు నూనెలో వేశాక విడిపోయి పూర్ణం మొత్తం ఆయిల్లో అయిపోతుంటుంది. అలాంటప్పుడు మనము అలా ఒత్తుకునేటప్పుడే ఎడ్జస్ట్లో తడుపుకుని కనుక ఒత్తుకుంటే అసలు వచ్చేయకుండా చక్కగా చేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని మనం మీడియం ఫ్లేమ్లో మంటని అడ్జస్ట్ చేసుకుని కాగిన నూనెలో ఈ విధంగా వేసుకున్న తర్వాత 2 వైపులా తిప్పుకుంటూ దోరగా వేయించేసుకుని తీసేసుకుంటే బెల్లం కజ్జికాయలు అనేవి మనకు చాలా టేస్టీగా ఈజీగా రెడీ అయిపోతాయి. ఈ విధంగానే అన్ని కజ్జికాయలని కూడా మనం ఈ విధంగా వేయించుకుని తీసేసుకున్న తర్వాత ఇప్పుడు రెండవ రకం కజ్జికాయల్ని కూడా ఇదే విధంగా మనకు కావాల్సిన సైజులో పూరీలాగా మిగతా పిండిని కూడా ఒత్తుకుని
అందులో మనం పంచదార మిశ్రమంతో చేసుకున్నాం కదా, గసాలు వేసుకుని, గసాలు వేసి చేసుకున్న దాంట్లో మాత్రం మనం సోంపు వేసుకుంటే అస్సలు ఆ ఫ్లేవర్ బాగుండదు. పుట్నాల పప్పు బెల్లం వేసి చేసుకున్న పూర్ణంలో మాత్రమే సోంపు ఫ్లేవర్ చాలా బాగుంటుంది. పంచదారతో చేసుకున్న దానిలో మాత్రం ఖచ్చితంగా గసాలు ఫ్లేవరే చాలా బాగుంటుందన్నమాట. ఇప్పుడు ఈ డిఫరెన్స్తో మనం చేసుకుంటే 2 రకాల కజ్జికాయలు కూడా చాలా టేస్టీగా ఉంటుంది. పండగ రోజుల్లో చాలా మంచి స్వీట్స్ మనం చాలా క్విక్గా ఒకే ఒక పైపిండితోటి 2-3 రకాలుగా స్వీట్స్ని తయారు చేసేసుకోవచ్చు. ఇప్పుడు చూసారు కదా, ఇందులో మనం పంచదారతో చేసింది పెట్టుకుని ఇలా చేత్తో అయినా మర్చుకోవచ్చు, లేదా వీడియోలో చూపించినట్లు ఫోర్క్తో కూడా ఎడ్జస్ట్ని నొక్కామంటే మంచి డిజైన్ వచ్చేస్తుంది. ఇప్పుడు దీన్ని కూడా మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఈ విధంగా మంచి బంగారు రంగు వచ్చేటట్లు 2 వైపులా తిప్పుకుని బాగా కాల్చి పెట్టుకుంటే ఇవి ఒక నెల రోజుల పాటు అయినా కూడా మనకు నిలవ ఉంటుంది. కాకపోతే కొబ్బరి మాత్రం ఎండు కొబ్బరి అయితే ఎక్కువ రోజులు నిలవ ఉంటుంది. ఈ విధంగా పచ్చి కొబ్బరి అయితే కనీసం 10-15 రోజులు తప్ప అంతకు మించి బాగుండదు. ఎందుకంటే ఇప్పుడు పచ్చి కొబ్బరిలో ఎక్కువ తడి ఉంటుంది కాబట్టి మరీ ఎక్కువ రోజులు నిలవ ఉండాలంటే ఎండు కొబ్బరి మాత్రమే మనం యూస్ చేస్తే బాగుంటుంది. ఇప్పుడు ఇలాగా 2 రకాల కజ్జికాయలు చేసుకున్న తర్వాత అదే పిండి మరి కొంచెం మిగుల్చుకుని చిన్న చిన్న పూరీల్లాగా ఒత్తుకున్న తర్వాత ఒకదాని మీద ఒకటి ఈ విధంగా మధ్యలో నెయ్యి రాసుకుంటూ, నెయ్యి కానీ వెన్న కానీ రాసుకోవచ్చు. ఒకదానిపైన ఒకటి 4-5 పూరీల్ని పెట్టుకున్న తర్వాత మొత్తాన్ని ఒక రోల్లా చేసుకుని కావలసిన సైజులో చాకుతోటి చిన్న చిన్న చక్రాల్లాగా కట్ చేసేసుకోవాలి. వాటిని మరీ గట్టిగా అదింపెట్టి రుద్దకుండా ఒక్కొక్క రోల్ని చిన్న చిన్నవిగా ఒత్తుకుని దాన్ని కూడా మనం ఆయిల్లో కనుక వేపుకున్నామంటే చిరోటేల్ని కూడా మనం ఇదే పిండితో తయారు చేసేసుకోవచ్చు. స్వీట్ ఎక్కువ తినాలి అనుకున్న వాళ్ళు 1 కప్పు పంచదారలో 1/2 కప్పు నీళ్లు పోసుకుని కొద్దిగా గులాబ్ జామ్ పాకంలాగా జిగురుగా వచ్చినప్పుడు అందులో ఈ చిరోటేల్ని వేసేసిన మనకు కాజాల్లాగా చాలా టేస్టీగా ఉంటుంది. ఒకవేళ స్వీటు ఎక్కువ తినని వాళ్ళైతే ఇలా వట్టిగానే మనం ఈ చిరోటల్ని నూనెలో వేయించి తీసేసుకున్న తర్వాత పైన కొన్ని యాలకులు వేసుకుని క్రష్ చేసి పెట్టుకున్న పంచదార పొడిని వేడి మీద ఉండగానే 2 వైపులా కొద్దిగా స్ప్రింకిల్ చేసుకుని అప్పుడు మనం స్టోర్ చేసి పెట్టుకుంటే లైట్ స్వీట్ తోటి ఈవినింగ్ స్నాక్గా కూడా తీసుకోవడానికి చాలా చాలా టేస్టీగా బాగుంటుంది. ఈ రెసిపీ చేయటం చాలా ఈజీ. తొందరగా అయిపోవాలనుకుంటే పిల్లల కోసం ఈ ఒకే రెసిపీని కూడా మనం ఎప్పుడు కావాలన్నా తయారు చేసి ఇచ్చేసేయచ్చు. ఇప్పుడు మనం పండగ రోజుల్లో బంధువులు చుట్టాలు వచ్చినప్పుడు కూడా 2-3 రకాలు చేసి ఇవ్వాలి అని ఉంటుంది. కానీ టైం సరిపోదు కాబట్టి అన్ని రకాలు చేసుకోవడానికి వీలు కానప్పుడు ఇలా ఒకే పిండితోనే 3 రకాల పిండి వంటల్ని సంక్రాంతి, దీపావళి ఈ విధమైన పండుగలప్పుడు పిల్లలు హాస్టళ్ళ నుంచి రావటం లేదా హాస్టళ్ళకు వెళ్ళేటప్పుడు మనం క్విక్గా ఇలాగా కొన్ని నిలవ ఉండే చిరుతిళ్ళు తయారు చేసి పంపుతుంటాం కదా, అలాంటప్పుడు ఈ రెసిపీస్ చాలా యూజ్ అవుతుంది. ఈ రెసిపీస్ మీరు కూడా తయారు చేసి చూసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నచ్చితే గనక మీ బంధువులకి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి. మరిన్ని వంటల కోసం మా హోమ్ చెఫ్ రెసిపీస్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.